టవల్స్ తీస్తే 395 రూపీస్, 290 2 పీసెస్ ది రోల్ ఆన్స్ తీసి డార్క్ సోయాస్ కస్టర్డ్ పౌడర్ కీన్వా కూడా డేట్స్ అదే డ్యూరాసెల్ 3.5 కిలో ఎంత అయిందో తెలుసా. హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ వీడియోలో డీమార్ట్ షాపింగ్ అంతా కూడా చేశానమాట. డీమార్ట్ షాపింగ్ అండ్ అలాగే కొంచెం అంతా క్లీనింగ్, ఆర్గనైజేషన్, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక డీమార్ట్కి వెళ్ళే ముందు ప్రతి ఒక్కటి కూడా వాష్ చేసి పెట్టేసుకుంటే అవన్నీ కూడా డ్రై అయిపోతాయి కదా, చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవన్నీ కూడా క్లీనింగ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా చాలా డస్ట్ ఫామ్ అయి ఉన్నాయి. చక్కగా వాష్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే. ఇంక ఈవినింగ్ అలాగా డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. టోటల్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ముగ్గురం కలిసి అలాగా వెళ్తూ ఉన్నాము. ప్రతిసారి అనుకుంటాం డీమార్ట్ వద్దు, ఏదన్నా హోల్సేల్ మార్కెట్లో తీసుకుందాము అని చెప్పేసి, బట్ ఎనీ టైం డీమార్ట్కే రావాల్సి వస్తుంది. ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి అనమాట. డీమార్ట్కి వచ్చామంటే ప్రతిసారి జరిగినట్టే ఎక్స్పెక్టేషన్స్కి మించి అవుతూ ఉంటాయి. మనం తీసుకున్న బడ్జెట్ ఒకటైతే అయ్యేది మాత్రం ఇంకోలా అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఖచ్చితంగా సింక్ అవుతుంది. దొరికే ప్లేస్ ఇదే కాబట్టి ఖచ్చితంగా ఒకటికి మించి ఇంకొకటి కొంటూనే ఉంటాం మనం ఇక్కడికి వచ్చామంటే. ఈ డేవిడ్ ఆఫ్ కాఫీ పౌడర్ బాగుంటుందని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో చాలాసార్లు తీసుకుందాం అనుకుంటూ ఉన్నాను, కానీ ప్రతిసారి తీసుకోవడానికి ఎందుకో స్టెప్ ఇన్ అవ్వట్లేదు. నేను ఎంత డీమార్ట్కి వచ్చినా కూడా తీసుకున్న వాటికన్నా అవసరం లేనివే ఎక్కువ కొనేస్తూ ఉంటాం కదా, మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇంకా కింద గ్రాసరీ సెక్షన్ అయిపోయింది, పైకైతే వచ్చాం అనమాట. ఇంక ఇక్కడికి వచ్చామంటే అసలు మనసు ఆగదులేండి, ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి మనసు లాగేస్తూ ఉంది. బట్ కానీ జస్ట్ చూడటం వరకే సరిపెట్టేసుకున్నాను, చాలా కంట్రోల్ చేసుకున్నాను. ఈసారి దేవుడికి సంబంధించినవి తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను, కానీ నాకు క్వాలిటీ అంత బాగా నచ్చలేదు. చూశాను, బట్ కానీ ఏదైనా టూర్స్ ప్లేసెస్ అలా వెళ్తుంటాం కదా బయటికి, అక్కడ తీసుకోవటం మేలు అనిపించింది. పైకి వెళ్ళింది ఈ జగ్ తీసుకోవడానికి మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నది బ్రేక్ అయిపోయింది అనమాట. మెజరింగ్ జార్తో సరిపెట్టుకుంటున్నాను ఈ మధ్య. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి అని అలా చూసుకుంటూ ఉన్నాము. కింద బాను అయితే గ్రాసరీస్ పట్టుకొని ఆ ట్రాలీ దగ్గరే ఉండిపోయాడు. వాడికి చాలా చిరాకేసేసింది. మేము వచ్చేపాటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ బిల్డింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా కార్లో షిఫ్ట్ చేసి బయలుదేరుతున్నాం. ఇక టైం చూస్తున్నారు కదా, రిటర్న్ అయ్యేపాటికి కరెక్ట్గా 8 o'clock అలా అయింది. పాప్కార్న్స్ అలా తీసుకునేసి ఇంకా తిరిగి స్టార్ట్ అయిపోతున్నాం. కార్లో అలా తినుకుంటూ ఇంటికి వచ్చేసాం. The next day. ఫస్ట్ అయితే డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా షేర్ చేస్తాను. క్లాతింగ్ వైజ్ అయితే మాత్రం టవల్స్ తీసుకున్నాము. సో 2 కలర్స్ తీసుకున్నాం, ఒకటైతే బ్లూ కలర్, ఒకటైతే పింక్ కలర్లో. ఈ టవల్స్ అయితే మైక్రో ఫైబర్ క్లాత్వి, చాలా బాగుంటాయి అనమాట. ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా 2 తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ కోసం తీసుకున్నాను. ప్రైస్ అయితే 395 రూపీస్. బ్యాక్ సైడ్ అంతా కూడా యాంటీ స్కిడ్ ఉంటుంది. అండ్ కలర్ అయితే ఇది తీసుకున్నాను, చాలా బాగుంది సాఫ్ట్గా. అండ్ బాత్ మ్యాట్స్ అయితే 2 తీసుకున్నాను. అండ్ దీని కాస్ట్ వచ్చేసి
219 రూపీస్. సేమ్ కలర్ సేమ్ క్లాత్ లోనే 2 పీసెస్ తీసుకున్నా. ఈ మగ్ కూడా ఒకటి తీసుకున్నాను, ఆల్రెడీ ఒకటి పోయింది. కాస్ట్ అయితే 169 రూపీస్. అండ్ మర్మరాలు వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మైసూర్ శాండల్ సోప్స్ అయితే 2 తీసుకున్నాను. అండ్ గుడ్ నైట్ రీఫిల్స్ అయితే తీసుకున్నాం, సెట్ ఆఫ్ 4 ఉంటాయి. పియర్ సోప్స్ తీసుకున్నాను. సెన్సోడిన్ పేస్ట్ ఒకటి, రోల్ ఆన్స్ తీసుకున్నాం అనమాట. ఇవి మెన్స్వి, ఇదైతే లేడీస్ది. మీరా షాంపూ ఒకటి, వాజ్లిన్ ఒకటి, అలోవెరాది, డార్క్ సోయా సాస్ ఒకటి తీసుకున్నా, మ్యాంగో పికిల్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఆల్సో జింజర్ పికిల్ అన్నమాట. ఇవి ప్రియా బ్రాండ్స్ లో ఇవి 2 తీసుకున్నా. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను, వెనిలా ఫ్లేవర్ది, జస్ట్ స్మాల్ ప్యాకెట్ అన్నమాట. అండ్ ఫ్రీడమ్ ఆయిల్స్ అయితే జస్ట్ ఒక 4 తీసుకున్నా అనమాట, అవసరానికి, అంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్మా రవ్వ 2 కిలోస్ తీసుకున్నా. అండ్ కీన్వా కూడా ఒక 2 కిలోస్ తీసుకున్నాను. కొరియాండర్ పౌడర్ ఒకటి తీసుకున్నా. ఈ పెప్పర్ పౌడర్ జస్ట్ స్మాల్ ప్యాకెట్స్ కాబట్టి ఇవి 2 తీసుకున్నాను. అండ్ జీరా పౌడర్ ఈ 2 ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ ఫిష్ ఫ్రై మసాలా 2 ప్యాకెట్స్ తీసుకున్నాను, ఆచీది. ఫిష్ మసాలానే, ఇది కర్రీ మసాలా అనమాట, ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ పసుపు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. జీలకర్ర 500 గ్రామ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నా. డాబర్ హనీ ఒకటి తీసుకున్నాను. సాల్ట్ ప్యాకెట్స్ 2. మసూర్ దాల్ అయితే కేజీ ప్యాకెట్ తీసుకున్నా. రాక్ సాల్ట్ ఒకటి తీసుకున్నాను. మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను, పుచ్చగింజలు అండ్ అలాగే గుమ్మడి గింజలు. ధనియాలు 400 గ్రామ్స్ తీసుకున్నా, ఎందుకంటే డిటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను కదా ఈ మధ్యన, అందుకోసం కొంచెం ఎక్కువనే తీసుకున్నా. ఎవరెస్ట్ టీకాలాలు 500 గ్రామ్స్ తీసుకున్నా. బాదం 500 గ్రామ్స్ తీసుకున్నా. డేట్స్, అరేబియన్ డేట్స్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నా. గసాలు జస్ట్ 100 గ్రామ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నా. కార్న్ స్టార్చ్ 200 గ్రామ్స్ తీసుకున్నా. అండ్ ఆశీర్వాద్ ఆటా 2 కిలోస్ ఒకటి తీసుకున్నా. టిష్యూ ప్యాకెట్స్ ఒక 4 మాత్రమే తీసుకున్నాను, ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఈసారి అయితే సర్ఫ్ ఎక్సెల్ తీసుకోలేదు, ఏరియల్లో లిక్విడ్ తీసుకున్నాను 4 కిలోస్ది. ఇది టాప్ లోడ్ అనమాట. సో ఇక్కడ మనకు మేము యూజ్ చేసే వాషింగ్ మెషిన్ ఫిగర్ కూడా ఉండేపాటికి ఇంక ఇది తీసుకున్నాం అనమాట, ఎందుకంటే వైట్గా అవుతున్నాయి క్లాత్స్ అన్నీ కూడా, అందుకోసం లిక్విడ్ యూజ్ చేద్దాం అనుకున్నాం. కంఫర్ట్ ఒకటి తీసుకున్నాము. మిస్టర్ మజిల్ ఒకటి. కసూరి మేతి ఒక ప్యాకెట్ తీసుకున్నాను, జస్ట్ 100 గ్రామ్స్ మాత్రమే. మిల్క్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాడు బాను. డ్యూరాసెల్ బ్యాటరీస్ తీసుకున్నాము. పల్లీలు 2.8 కిలోస్ తీసుకున్నాము. ఉద్దిపప్పు ఒక 700 గ్రామ్స్ దాకా తీసుకున్నాను, ఎందుకంటే జస్ట్ ఓన్లీ పోపు వేయడానికి మాత్రమే. డబుల్ హార్స్ అయితే మాత్రం ఇడ్లీకి దోశకి యూస్ చేస్తా, దీన్ని జస్ట్ పోపుకి మాత్రమే యూస్ చేస్తా. ఎండుమిర్చి అయితే చాలా కాస్ట్ ఉంది, అండ్ 568 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాము. అండ్ చింతపండు, చపాతీ చింతపండు అనమాట, ఇది 702 గ్రామ్స్ తీసుకున్నా. అండ్ కందిపప్పు 2.6 కిలోస్ దాకా తీసుకున్నాను. 3.5 కిలోస్ షుగర్ తీసుకున్నా. ఉంట బెల్లము 2.5 కిలోస్ తీసుకున్నాం. డీమార్ట్ లో ఇది మాత్రమే బాగుంటదండి, అవి కిలో టైప్ లో వస్తాయి కదా అచ్చు, అది కాకుండా ఇవైతేనే బాగుంటది. పెసరపప్పు 1.5 కిలో తీసుకున్నా. పెసర్లు కూడా 1.5 కిలో తీసుకున్నా. 500 గ్రామ్స్ పన్నీరు 2 ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ ఫైనల్లీ గ్రీక్ యోగర్ట్ 4 తీసుకున్నాను. సో చూసారు కదా, ఇవన్నీ కూడా డిమార్ట్ నుంచి తీసుకొచ్చాము, చాలా తక్కువే తీసుకొచ్చాము, అయినా కూడా బిల్ ఎంత అయిందో తెలుసా, ఇదిగోండి 12,096 రూపీస్ అయింది. ఇంక ఇవన్నీ కూడా ఫటాఫట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను.
ఇక మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసాను. అండ్ అలాగే ఈ సెక్షన్ అంతా కూడా ఇంకా క్లీనింగ్ చేసుకుందాంలే అనుకున్నాను. చాలా డస్ట్ ఉంది కూడా. చాలా రోజులయిపోయింది క్లీన్ చేసుకొని కూడా. అందుకోసం ఇవన్నీ కూడా రిమూవ్ చేసి చక్కగా క్లీన్ చేసుకుందాం. ఇంక చూసారు కదా! ఇదనమాట డీమార్ట్ నుంచి తీసుకొచ్చినవన్నీ. అండ్ అలాగే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నా ఈ డీమార్ట్ హాల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హై పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారనుకుంటూ ఇంక ఇవాల్టికి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మరో వ్లాగ్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.